చూశారు కదా, పోయిన సంవత్సరాలు ఇచ్చిన ఆ గవర్నమెంట్లు ఇచ్చినా ఈ గవర్నమెంట్ ఇచ్చినా. ఇక్కడ ఒక్క విషయం కృష్ణారావు గారు, ఇప్పుడు జనం కోసం కేటీఆర్ గారు కూడా గతంలో ఐడిపిఎల్ ల్యాండ్స్ దగ్గరకు వచ్చాడు, ఎంప్లాయీస్తో మాట్లాడారు, అంత అయింది. ఇప్పుడు ఈ 36 ఎకరాల్లో రేపు ఇది జరగబోయే 1700 ఫ్లాట్స్ అంటే ఎంతమంది అన్యాయం అవుతారో తెలియదు. అక్కడికి ఏమన్నా కేటీఆర్ గారిని తీసుకొచ్చి పరిశీలన చేయిస్తారా? 100% వస్తానడు ఆయన. అంటే ఈరోజు కాదు, నేను ఒక 2 నెలల కింద అన్నప్పుడు వెళ్దామన్నాడు. అక్కడికి కూడా గాంధీ అన్నట్టు ఆయన ఏదైతే చెల్లింపన్నాడో ఆడికి వెళ్తా అంటే, మేము ఎమ్మెల్యేలు వెళ్తాం సార్, మీరు ఎందుకు, మీరు ఎందుకు అక్కడికి వస్తారు, మేము పోతామని మేము ఎమ్మెల్యే పోయామానికి హైడ్రా కమిషనర్ కలిసి హైడ్రా కమిషనర్ గారు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము ఫినిషింగ్ చేసినాం సార్, ఇది గాంధీకి పెట్టిన కబ్జా 11 ఎకరాల ల్యాండ్, ఆయన నాది అంటాడు, ఆయన కోర్టులు వేసాడు ఇది నాది అని. ఆయన గవర్నమెంట్ కూడా ఆయన కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇద్దరు క్లియర్ చేసింది అని ఆయన చెప్తున్నాడు. హైకోర్టులో వేసారు, నేను హైకోర్టులో వేసిన, ఇది గవర్నమెంట్ పక్క, ఇది నిరుపేదలకి ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్కి ఇవ్వండి అని. ఎందుకు చెప్పాను, నా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇక్కడ అప్లికేషన్స్ డబుల్ బెడ్రూమ్ లెక్క పెట్టుకుని ఏమని చెప్పా. అతను నా మీద ఇష్టంగా మాట్లాడుతున్నాడు. సరే, ఆయనకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి, కానీ నాకు సంబంధించిన ఛానల్స్ నాకు లేవు, నాకే ఛానల్స్ లేవు. ఎవరైనా మీ అసలు దయదాల్చి నేను చెప్పింది చేస్తే, నిజాలు నిరూపిస్తే ఓకే. నేనేమనుకుంటున్నా, ఎట్లయినా ఛానల్స్ వేస్తారా వేయకపోతే ఇంకొక 10 రోజులు అందరు లెటర్లు పంపిస్తున్నా అన్ని ఛానల్స్కు, న్యాయం నిరూపించమంటున్నా, న్యాయస్థానానికి వెళ్తాను, న్యాయస్థానం నిరూపించమంటున్నా. ఖచ్చితంగా అక్కడున్న పబ్లిక్ని గ్యాదరింగ్ చేస్తా, ఓ సభ పెట్టుకుంటా, ఆధారాలతో కూర్చుంటా, నిరాదీక్ష చేస్తా, నా మీద వచ్చిన ఆరోపణలు నిరూపించమని అడుగుతా. ఆరోపణలు ఇవ్వకపోతే తగిన శాస్త్రి వాళ్ళకు చూపెడతా నేనేంటనేది. ఖచ్చితంగా నా మీద ఉన్న ఆరోపణలు నా ప్రజలు చెప్పాలి. నేను నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నన్ను గెలిపించిన ప్రజలకు ఖచ్చితంగా నేను చెప్పాలి. కానీ 36 ఎకరాల్లో అసలు ఈ 36 ఎకరాలు అంటారు తల్లి, మీరు ఇంద్రనగర్ నుంచి మాట్లాడుతారు.